ఈ వీడియోలో చాలామందికి ఒక డౌట్ ఉండే చాలామంది కమెంట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటి అంటే ఎస్‌విలో అనలిటికల్ కెమిస్ట్రీకి మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది ఏంటి? అది రెగ్యులర్‌లో రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి? సెల్ఫ్ ఫినాన్స్‌లో ర్యాంక్ రావాలంటే ఎంత ఉండాలి? సీట్ అనేది ఎలాట్ అవ్వాలి అంటే ఏంటని చాలామందికి ఒక డౌట్ ఉండే. ఈ వీడియోలో మీకు డౌట్స్ అన్ని క్లారిటీ ఇస్తాను నేను మోస్ట్‌లీ ఓకేనా? అండ్ ఎవరైతే ఎస్‌వియు అనలిటికల్ కెమిస్ట్రీ చేయాలనుకుంటున్నారో ఎస్‌వియులో వాళ్ళేంటి అంటే ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి. మీకు మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ ఎవరైనా హై ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మనకి ఫస్ట్ ఫేజ్‌లో ఎలా పెట్టుకోవాలి ఆప్షన్స్ అనే దాని గురించి నేను మీకు చిన్న సీక్వెన్స్ ఒకటి చెప్పేస్తాను మీకు సింపుల్‌గా ఆ వీడియో ఎండింగ్‌లో గాని ఎక్కడైనా ఓకేనా? అండ్ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి రెగ్యులర్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? అండ్ సెల్ఫ్ ఫినాన్స్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు తెలియాలి ఫస్ట్ ఓకేనా? అండ్ నేను మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. అండ్ మనకి రెగ్యులర్‌లో 9 సీట్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్‌లో ఒక సీట్ ఉంటుంది. టోటల్‌గా రెగ్యులర్‌లో మనకి ఫ్యూ సీట్స్ ఉంటాయి. జస్ట్ 10 సీట్స్ మాత్రం ఉంటాయి ఓకేనా? అండ్ సెల్ఫ్ ఫినాన్స్‌లో 20 సీట్స్ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్‌లో 2 సీట్స్. టోటల్ 22 సీట్స్. మొత్తం కలిపి మనకి రెగ్యులర్, సెల్ఫ్ ఫినాన్స్‌డ్ మొత్తం కలిపితే 32 సీట్స్ ఉంటాయి. ఓకేనా? 32 సీట్స్‌లో 3 సీట్స్ తీసేస్తే ఇంకున్నది 29 సీట్స్ ఉంటాయి చెప్పాలంటే. ఈ 29 సీట్స్‌కి కాంపిటీషన్ అనేది ఉంటది. ఓకేనా? అండ్ నేను మీకు ఈ యొక్క కట్ ఆఫ్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే కేటగిరీ వైస్ చెప్తాను నేను మీకు. అండ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు. అండ్ మీ కేటగిరీ వైస్ మీరు ఏ ర్యాంకింగ్‌లో ఉంటే మీకు సేఫ్ ఉంటది. అంటే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. ప్రతి కేటగిరీకి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు సింపుల్‌గా. మనకి నేను చెప్తున్న డేటా ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటాయి కదా! మనకి ఏపీపీజీ సెట్ కెమికల్ సైన్స్ దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అవన్నీ చెప్తున్నా నేను మీకు. అండ్ మీరేంటి అంటే లైక్ చేయండి వీడియోని. ఎవరైతే చూస్తున్నారో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే నాకు తెలుస్తది. సో, ఎంతమంది కెమికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, చూస్తున్నారు వీడియోని. అండ్ మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఇనార్గానిక్ గానీ, ఇంకా ఇలాంటి వీడియోస్ కెమికల్ సైన్స్ రిలేటెడ్ కట్ ఆఫ్స్ గానీ అన్ని యూనివర్సిటీస్ అనేవి మేము చేస్తాం ఓకేనా? అండ్ మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే తెలుస్తది. సో, ఈ వీడియో యూజ్ అవుతుందా లేదా? మీరు లైక్ చేస్తే అని మాకు కౌంటింగ్ ఉంటది. అందుకు లైక్ చేయమంటున్నాను నేను మీకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్ ఉన్నాయి. వాటిలో మీరు జాయిన్ అవ్వండి. వాటిలో జాయిన్ అయితే ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏంటి అంటే మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు టెలిగ్రామ్‌లో ఆప్షన్ ఉంటది కాంటాక్ట్ అవుతానికి. కానీ వాట్సాప్‌లో కూడా చాలా సింపుల్. మోస్ట్ ఆఫ్ యూట్యూబర్స్ ఏంటి అంటే మీరు కమెంట్ చేసినా అసలు పట్టించుకోరు అండ్ ఏమి ఉండవు. కమెంట్స్‌లో కూడా మీకు క్లారిటీ వస్తుందో లేదో నాకైతే తెలీదు. అండ్ మన ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నారైతే మాత్రం మీకు ఆల్రెడీ తెలిసుంటది. డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తారు, మాట్లాడతారు అన్నీ ఉంటాయి. సో, అందుకే నేను మీకు చెప్తున్నాను. సో, జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ఛానల్స్‌లోని. వాటిలో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనం ఇంకా అఫీషియల్ డేటాలోకెళ్తే క్లోజింగ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్ నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ కేటగిరీకి ఎవరికైతే 1500 దాకా స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మీకు ఓకేనా? ఫస్ట్ ఫేజ్ ఓకేనా? ఫస్ట్ ఫేజ్ ఇది మనకేంటి అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ప్రతి ఒక్కటి క్లోజింగ్ ర్యాంక్స్. ఫస్ట్ ఫేజ్‌లో ఎలా ఉంటుందంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎస్‌వియులో ఉన్నారనుకోండి మోస్ట్‌లీ మీకేంటి అంటే 1500 వచ్చినా గానీ మీరు ఎస్ఎఫ్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకేనా? మీకేంటి అంటే బెటర్ ఉంటది మనకి. రెగ్యులర్ అయితే వాటి జోలికి వెళ్ళకండి. ఓకేనా? రెగ్యులర్ అనేది టఫ్ కాంపిటీషన్ ఉంటది మనకి. అండ్ నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 700 నుండి 1200 వరకు స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఈసారి. అండ్ బీసీబీ అయితే 350-700 ర్యాంకింగ్ ఉంది. అండ్ బీసీసీకి అయితే 500 నుండి 800 వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బీసీడీ అయితే మనకేంటంటే 1500 దాకా స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎస్సీ 3కి అయితే 600 నుండి 1000 వరకు. ఎస్సీ 2కి అయితే మనకేంటి అంటే 1000-1500 వరకు ఉంది. ఎస్సీ 1 అయితే 3000 దాకా ఉంది. ఎస్టీకి అయితే 1500 దాకా స్టిల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్‌గా చెప్తాను ఈ ర్యాంకింగ్స్ ఎందుకు ఇంత హైకి వెళ్తున్నాయి ఏంటి అనేది. ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే పెడతారో మీకు లైక్ 500 బిలో ఉన్నోళ్ళు గానీ అందరూ ఉంటారు కదా! వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి ఎలౌట్ అవుతది. అండ్ రిమైనింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా! ఐ మీన్ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళకి నచ్చకో ఏదో ఉంటది కదా! అందుకు సెకండ్ ఫేజ్ పెట్టుకొని వేరే యూనివర్సిటీస్‌కెళ్తారు. దెన్ ఏయూ గాని అలాంటివి చూజ్ చేసుకుంటారు. అప్పుడు మనకి గ్యాప్ వస్తది ఇక్కడ ఎస్‌విలో. ఆ గ్యాప్‌ని ఫిల్ చేసినప్పుడు సెకండ్ ఫేజ్ ఎవరైతే పెట్టుకుంటారో ఫస్ట్ ఫేజ్‌లో రానోళ్ళకి ఓకేనా? ఫస్ట్ ఫేజ్ రానోళ్ళకి సెకండ్ ఫేజ్‌లో ఎలౌట్ అయిపోద్ది. ఈ ర్యాంకింగ్స్ ఉన్నా గాని. అందుకు మనకి స్క్రీన్ మీద హై ర్యాంకింగ్స్ అనేవి చూపిస్తున్నాయి. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది. అండ్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నారో మీకు 800 వచ్చినా గానీ మీరు పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ అనేది ఎస్ఎఫ్ ఇవ్వండి. ఓకేనా? సింపుల్‌గా ఎస్‌వియు. అండ్ నెక్స్ట్ మీకేంటి అంటే ఏయూ ఇవ్వండి మీకు. ఓకేనా? మీకు ఈ 2 ఇవ్వండి. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏఎన్‌యు ఆప్షన్ ఒకటి రీసెంట్‌గా ఒక వీడియో చేశా. ఆ వీడియో మీరు చూడకపోతే కార్డ్స్‌లో నేను ఇస్తాను మీకు. ఆ వీడియో చూడండి. ఏఎన్‌యూది ఉంది. అదొకసారి చూడండి. ఆర్గానిక్ ప్లస్ అనలిటికల్ కెమిస్ట్రీ కట్ ఆఫ్స్ చేశాను నేను. అండ్ మీకు ఎస్‌వియు ఆర్గానిక్ కెమిస్ట్రీ గూడా ఉంది. ఆ వీడియో గూడా చూడండి. తర్వాత అనలిటికల్ చూడండి ఈ వీడియో. మీకు
క్లారిటీ వచ్చేస్తుంది కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అండ్ నేను ఇక్కడ మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే మీరేంటి అంటే ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో ఈ 3 యూనివర్సిటీస్ ఇవ్వండి. ఒక దాంట్లో ఖచ్చితంగా వస్తది థర్డ్ మోస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మీకు వద్దు ఎస్‌వియు కావాలంటే సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయండి. సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేసి ఈ ఓపెన్ కేటగిరీలో నేను చెప్పిన ర్యాంకింగ్స్ ఉన్నాయి చూసారా? మీకు 800 వచ్చినా గానీ, 1000, 1500 వచ్చినా గానీ సెకండ్ టైమ్‌లో మీకు సెకండ్ ఫేజ్‌లో అలౌట్ అవుతది. ఓకేనా? సింపుల్ ఈ లాజిక్ ఫాలో అవ్వండి మీరు. అండ్ బీసీఏ వాళ్ళకి కూడా నేను చెప్పా 700 నుండి 1200 వరకు అందరికీ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఈ 3 ఆప్షన్స్ ఇవ్వాలి. లైక్ ఎస్‌వియు ఇవ్వండి, తర్వాత ఏయూ ఇవ్వండి అండ్ థర్డ్ మోస్ట్ ఏఎన్యూ ఇవ్వండి. ఓకేనా? సో ఈ 3 ఇవ్వండి. ఫోర్త్ అయితే మీరు వైవీయూ ఇవ్వండి మీకు. సో కొంచెం బెటర్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ర్యాంకింగ్స్ చెప్పిన అన్ని కేటగిరీస్ ఓపెన్ కేటగిరీ అని బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ3, ఎస్సీ2, ఎస్సీ1 కానీ ఎస్టీ ఈ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ మీరేంటి అంటే లోకల్ రీజియన్ అయ్యి ఉండాలి. మీరు ఫస్ట్ క్రైటీరియా మీరు లోకల్ స్టేటస్ ఎస్వియు అయితే మీకు చాలా ఈజీగా హై ర్యాంక్స్ ఉన్నా కానీ మీకు ఎలౌట్ అవుతుంది. ఓకేనా? నేను చెప్తుంది నాన్ లోకల్ స్టూడెంట్స్ కాదు. ఎవరైతే ఏయూ వాళ్ళు వచ్చేసి ఎస్వియూలో పెట్టాలనో వాళ్ళకి కాదు నేను చెప్తాను. ఎస్వియూలో పెట్టాలంటే మీరు నాన్ లోకల్ వాళ్ళు మీకు ఏంటంటే 500 బిలో ఉండాలి. ఓకేనా? సో అప్పుడైతే మీకు ఎలౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఫేజ్లో అయితే మీకు ఏంటంటే నాన్ లోకల్ స్టూడెంట్స్కి మీకు 1000 ఉన్నా కానీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇది మ్యాటర్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీకు అర్థమైతే లైక్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, హై ర్యాంక్స్ వస్తే మనం ఎలా పెట్టాలి ఫస్ట్ ఫేజ్లో? ఇన్ కేస్ నాకు సెకండ్ ఫేజ్ వద్దు, ఫస్ట్ ఫేజ్లో నాకు ఎలౌట్ అయిపోవాలంటే సింపుల్ థింగ్, ఇప్పుడు నేను చెప్పిన 3 యూనివర్సిటీ కట్ ఆఫ్స్ చెక్ చేసేసుకోండి. వీడియోస్ కార్డ్స్లో ఇస్తాను అండ్ వీడియో ఎండింగ్లో ఇస్తాను. అవన్నీ చెక్ చేసుకొని మీరు ఆ 3 ఆప్షన్స్ నేను చెప్పిన ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి ఇచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా మీరు అనుకున్న యూనివర్సిటీ 3 యూనివర్సిటీలో వచ్చేస్తుంది. మీకు ఏదో దాంట్లో ష్యూర్గా మీకు అయిపోతుంది, అంటే ఎలౌట్ అవుతుంది పక్కాగా. ఇదైతే మాత్రం ఓకేనా? మీరు ఈ లాజిక్ని ఈ ఫార్ములాని యూస్ చేయండి. ఓకేనా? సింపుల్గా. అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరేంటి అంటే కమెంట్ చేయండి. సో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సింపుల్గా కమెంట్ సెక్షన్లో చెప్పేస్తాను.